దయచేసి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు తప్పుల మీద ఏదైనా ప్రభుత్వం తప్పులు చేస్తే దాన్ని నిలదీస్తూ మీరు ప్రెస్ మీట్ పెట్టండి. అంతేగాని ఆయన సింగపూర్ వెళ్ళాడు, ఆయన అది చేశాడు, ఇది చేశాడు, వాళ్ళని కలవటానికి డబ్బులు దాపెట్టుకోవడం, ఇవన్నీ నీకేందండి? ప్రభుత్వం తప్పు చేసిందా నిలదీయండి. ప్రజలందరూ అదే అన్నారు, ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయండి. ప్రతి ఒక్క చిన్నపిల్లవాడు, ప్రతి ఒక్క కుర్రవాడు, ప్రతి ఒక్క పెద్దవాళ్ళు అందరూ అదే మాట అంటున్నారు. కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. ఒక వైసీపీ ప్రభుత్వం వల్ల ఇంకా పథకాలు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు కూడా. ఒక్కసారి ఇవ్వలేరండి, ఒక్కసారి అన్నీ ఇవ్వలేరండి. సూపర్ 6 అది సూపర్ 7 కాదు. మీకు చదువుకున్నారు లేదు కానీ సూపర్ 6 సూపర్ 7 లేదు. కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 మాత్రమే ఉంది, సూపర్ 7 లేదు. మీరు సూపర్ 7 అనమాకండి. మీరు హామీ ఇస్తున్నారా సూపర్ 7 ఇస్తామని వస్తే? తప్పది. సూపర్ 6 అంతా అవుతుంది, అయిపోయిద్ది. సూపర్ 6 మొత్తం అయిపోయిద్ది. ప్రజలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్నే ఎన్నుకుంటారు. ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, ఇప్పటిదాకా నారా లోకేష్ గారు ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు, మీ కంటికి కనిపిస్తున్నవి. అవన్నీ చూసి తట్టుకోలేక మీరు అలా మాట్లాడుతున్నారు. అయ్యో నేను తేలాకపోయానే, లోకేష్ గారు తెచ్చారే, అయ్యో అది తెలియకూడదు జనానికి అని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నారు. మీరు మళ్ళీ సింగపూర్ వెళ్ళారు, ఏం కంపెనీలు తీసుకొస్తారో ఏం చేస్తారో మళ్ళీ నా మీదకి వచ్చిద్ది. నువ్వు తీసుకురాలేదు కదా, వీళ్ళు తీసుకొచ్చారు కదా అని చెప్పేసి నీ మీదకి వచ్చిద్ది అని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్లో కూర్చొని తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు చంద్రబాబు నాయుడు గారి మీద.